అక్టోబర్ 29, 2025 బుధవారం. సో ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎలా అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు కూర్చోండి, మీకంటే కొంచెం క్లారిటీ వస్తుంది. నేను ముల్కల్చూరు మార్కెట్ కూడా ఏం జరిగింది, ఏమి ఎలా అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. సో మొంతా తుఫాన్ అనేది పెద్దగా మన అన్నమయ్య జిల్లా అంత భారీగా ఎఫెక్ట్ లేదు, కానీ రిమైనింగ్ ఏరియాల్లో మాత్రం కొంచెం భారీగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే కోనసీమ జిల్లాలు ఉన్నాయి కదా, కోనసీమ జిల్లా తర్వాత తూర్పు, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలో, అలాగే కాకినాడ, ఈ నెల్లూరు, ఈ జిల్లాలపై కొంచెం భారీగా ప్రభావం అయితే చూపుతుందండి. ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ అంతా ఆ జిల్లాలో ఆల్రెడీ జరిగిపోయింది, ఇంకా జరుగుతూ ఉంది. ఇంక ఈరోజు ఏదో తీరం దాటుతుందైతే సమాచారం. సో మన అన్నమయ్య అన్ని జిల్లాలతో పోల్చుకుంటే ఎక్సెప్ట్ అన్నమయ్య జిల్లాకి కొంచెం కాదు, చాలా వరకు ప్రభావం తక్కువ మన మొంతా తుఫాన్ అనేది. సో ప్రస్తుతానికి ముల్కల్చూరు అయితే నేను 450 రూపాయలు కేజీఎన్లో, తర్వాత 500 రూపాయలు ఎంఎస్ఆర్ మండీలో నిన్న సూపర్ టాప్ వచ్చేసి, సూపర్ టాప్ అయితే 500 రూపాయలు మన ముల్కల్చూరు మార్కెట్లో సూపర్ టాప్ వచ్చేసి. ఇంక మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా ఈ పక్క ఏదైతే టీవీఎస్ అలాగే కేజీఎన్ మండీల లైన్లో మాట్లాడుకుంటే దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. ప్రస్తుతానికి అయితే ఇంచుమించు నేట్లాగా ఉంది, కాకపోతే ఒక 5% తక్కువగానే అనిపిస్తుంది స్టాక్ వచ్చేసి ప్రస్తుతానికి. ఈ 5% కూడా తర్వాత వస్తుంది, అది వేరే మ్యాటర్. సో ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. ఈ పక్క మండీలో కొంచెం మండీకి వచ్చిన, ఆ పక్క మదీనా మండీ లైన్లో ఒక్కొక్క 5% తగ్గింది దిగుమతి వచ్చేసి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకున్నట్టు దిగుమతి ఒక 5% ప్రస్తుతానికి తగ్గింది. ఈ తర్వాత ఏమన్నా వస్తే ఒక 5% అది కవర్ అయిపోతుంది, నేట్లాగే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే ఉంది, సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. ఈ తుఫాన్ ప్రభావం కూడా మన అన్నమయ్య జిల్లా పెద్దగా లేదు ప్రస్తుతానికి వచ్చేసి. మీకు ఎవరికైనా తక్షణ బోర్ బుకింగ్ చేసుకోవడానికి పైన